హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఏదైనా ఉంది అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ విచారించింది. అయితే వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తదుపరి నోటీసులు కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ కు ఇంతకు ముందు కూడా నోటీసులు ఇచ్చారు. కాకపోతే కేసీఆర్ మళ్ళీ ఒక డేట్ కావాలి, నాకు ఇప్పుడు వీలు కాదు, విచారణకు హాజరు కాలేను అని కొన్ని కారణాలు చెప్పడం వల్ల ఇప్పుడు సిట్ తాజాగా రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. ఫామ్ హౌస్ లో కాదు, నందినగర్ లోనే విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ రెండో నోటీసు. నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి తాళం, గోడకు అతికించిన అధికారులు. ఫామ్ హౌస్ లో కాకుండా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ యొక్క సొంత నివాసంలోనే విచారిస్తామని సిట్ ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏంటంటే ఇంతకుముందు ఒక 2-3 రోజుల క్రితం కేసీఆర్ కి ఒక మొదటి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం నిన్న కేసీఆర్ విచారణకు హాజరయ్యేది ఉండే. కాకపోతే కొన్ని కారణాలు చెప్పారు, నేను ఇప్పుడు విచారణకు హాజరు కాలేను, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజే పూర్తి అవుతుంది, నేను పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాలి, అందువల్ల నేను విచారణకు హాజరు కాలేకపోతున్నా, నాకు ఇంకొక డేట్ ఇవ్వరు అని సిట్ను కోరడం జరిగింది. సరే, సిట్ కూడా అక్కడికి ఒప్పుకుంది. మళ్ళీ ఇంకొక అంశం లేవనెత్తిరు, ఏంటంటే నాకు 60 ఏళ్ళకు పైగా ఉన్నాయి, నేను పోలీస్ స్టేషన్కి రాను అంటే ఒక నిబంధన ఉంటుంది. ఏంటిదంటే 60 ఏళ్ళు ఉన్న వారిని 60 ఏళ్ళ పైబడిన వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించకూడదు అనే నిబంధన ఉంది. సో వారు కోరుకున్న విధంగా వారి దగ్గరే విచారణ చేయాలి అంటే ఆయన చెప్పింది ఏంటంటే నాకు 60కి పైగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడైతే విచారణ కోరుతానో మీరే అక్కడికి వచ్చి విచారించుర్రి అని చెప్పి ఎర్రవల్లిలో ఉన్న నా ఫామ్ హౌస్కి వచ్చి మీరు నన్ను విచారించుర్రు అనేది సిట్ని కోరడం జరిగింది. దానికి సిట్ ఏం చేసింది అంటే మంచిగా రెస్పాండ్ అయింది. ఏంటిది, సరే సార్ మీరు అన్నట్టు మీరు లేవనెత్తిన అంశాల గురించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మరి మీరు అడిగింది మేము చేయొచ్చా చేయరాదా అని తీసుకున్న తర్వాత మీకు తదుపరి నోటీస్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ నోటీస్లో పేర్కొన్నారు, సార్ మీరు అన్నట్టు మేము ఎర్రవల్లి మీ ఫామ్ హౌస్కి వచ్చి మిమ్మల్ని విచారణ చేయము, ఎందుకంటే రికార్డుల ప్రకారం హైదరాబాద్లో ఉన్నటువంటి నందినగర్లో మీ సొంత నివాసం ఉంది కాబట్టి మేము ఇక్కడే విచారిస్తామని చెప్పేసి నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్తే ఆ నందినగర్లో ఉన్నటువంటి ఇల్లుకు తాళం వేసిందంట. ఆ తాళం వేసినందుకు ఆ సిట్ సంబంధించిన నోటీసులను అక్కడ పేస్ట్ చేసి అంటే అక్కడ గోడకు అతికిచ్చేసి రావడం అయితే జరిగింది. ఆ సిట్ నోటీసుల్లో ఏం పేర్కొన్నారో ఒకసారి చూద్దాం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సూచన. రికార్డుల ప్రకారం నందినగర్లోనే మీ నివాసం, అక్కడే విచారిస్తాం. సిట్లో ఏమని పేర్కొన్నారంటే ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీరు విచారణకు హాజరు కావాలి. మరి మీరు ఎర్రవల్లిలో ఉంటారు కదా, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి మీ సొంత నివాసం అయినటువంటి రికార్డుల ప్రకారం మీ సొంత నివాసం ఏది ఉంది, నందినగర్, హైదరాబాద్లో ఉన్నటువంటి నందినగర్ కాబట్టి మీరు అక్కడే మీరు కోరుకున్న విధంగా మేమే మీ దగ్గరకు వచ్చి విచారిస్తాం, మీరు విచారణకు సహకరించురని సిట్ తేల్చి చెప్పింది. కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే హాజరు కావాలి, ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించండి కేసీఆర్ కు సిట్ నోటీసులు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వాస్తవాలు మీకే తెలుసు కాబట్టి మీరు విచారణకు హాజరు కావాలి, మీరు విచారణకు హాజరై ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అన్ని వివరాలు మాకు చెప్పాలి. ఆల్రెడీ మీ వాళ్ళను మీ పార్టీకి చెందిన నేతలను ఇప్పటికే విచారించడం, వారిచ్చిన వాగ్మూలం ప్రకారమే మిమ్మల్ని కూడా విచారించడానికి సిద్ధమయ్యాము, మీకు నోటీసులు కూడా రెండోసారి కూడా నోటీసులు మీరు కోరుకున్న విధంగా మళ్ళొక డేట్ ఫిక్స్ చేశాము. ఆ డేటు ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ నివాసంలోనే మిమ్మల్ని విచారిస్తాము, మీరు మా విచారణకు సహకరించురు అనేది సిట్ పేర్కొంది. ఒకటి గమనించాలి, ఏంటంటే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి 10 ఏళ్ళు కూడా మీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నుంచే మీరు పరిపాలన కొనసాగించురు. మీరు ఏమైనా పార్టీకి సంబంధించిన క్యాడర్ మీటింగ్స్లు కానీ లేకపోతే ఏమన్నా పార్టీకి సంబంధించిన వ్యూహాలు కానీ ఏది చేయాలన్నా ఫామ్ హౌస్ నుంచే కథ అంతా నడిపించారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఫామ్ హౌస్లో ఉండి కథ నడిపిస్తా అంటే నడవదు. అప్పుడు నీ అధికారం కాబట్టి, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి, ప్రభుత్వం నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు చెప్పినట్టు నడిచింది. కానీ ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు తానా అంటే తందానా అనడానికి ఎవరు సిద్ధంగా లేరు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్న విధంగా. కాకపోతే మీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి నిబంధన ప్రకారం మీరు కోరుకున్న విధంగానే హైదరాబాద్లో ఉన్న మీ సొంత నివాసం అయినటువంటి నందినగర్లో విచారణకు హాజరు కండి చెప్పారు కదా.
చట్టం పట్ల నాకు గౌరవం, భక్తి, బాధ్యతలు అన్నీ ఉన్నాయి, నేను సహకరిస్తాను అన్న విధంగా చెప్పారు. సరే, రేపు వచ్చి విచారణకు హాజరవుతారా లేదా అది మీకే తెలియాలి. ఇక బీఆర్ఎస్ నేతలు కొంచెం బయటకు వచ్చి కొన్ని సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రెచ్చగొట్టినా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు అమాయకులైతే కాదు. తెలంగాణ ప్రజలకు మీ గురించి మొత్తం తెలుసు కాబట్టి మీరు ఎన్ని విధాలుగా తెలంగాణ సెంటిమెంట్ని రాజేయాలనుకున్నా మీ నిజ స్వరూపం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కాబట్టి ప్రజలు అంత గుడ్డిగా నమ్మరు. అయినా ఒకవేళ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే మీరు తప్పు చేయలేదు, మేము ఆనిముత్యాలము అనుకుంటే గిన సిట్ విచారణకు హాజరయ్యి చట్టాన్ని గౌరవించుర్రి. అప్పుడు మీ యొక్క నీతి అనేది తెలుస్తుంది, మీరు తప్పు చేసిరా చేయలేదు అనేది విచారణలో బయటపడుతుంది. కనుక తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి మీరు వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించండి. మరి చూడాలి, మొన్న ఇచ్చిన నోటీసులకైతే కొన్ని అభ్యంతరాలు చెప్పి విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ చెప్పారు. సిట్ విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ విచారణ కన్నా కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది రేపటి వరకు వేచి చూడాలి.